శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఓం. ఆత్మస్వరూప బంధుగణ భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా 8వ అధ్యాయం. ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి ఘట్టములో మనము ప్రవేశించాం. ఏమిటది అంటే 15వ శ్లోకము నుండి 22వ శ్లోకం వరకు మన యొక్క లక్ష్యం అంటే సాధ్యం అంటారు దీన్ని. ఏంటి ఆ లక్ష్యము? 2 రకములైనటువంటి లక్ష్యాలను మనము చూస్తూ వచ్చాము. ఒకటి తాత్కాలికమైనటువంటి ఈ దేశ కాలంలో అంతర్భాగంగా ఉన్న లక్ష్యాలు, అంటే ఐశ్వర్యము, సంపదలు, మనుష్యులు, సంబంధాలు, పేరు ప్రతిష్టలు, ఇవన్నీ కూడా ఈ యొక్క తాత్కాలికమైనటువంటి అనిత్యమైనటువంటి లక్ష్యములు. అవే పూర్తిగా మనము ఈ యొక్క ధర్మార్థ కామ 3గా విభజిస్తారన్నమాట. అయితే మీరు అనవచ్చు, అర్థము అంటే ధనము, సంపదలు కదా, మరి కామం అంటే కోరికలతో భోగములు అనుభవించదు కదా. ఈ 2 అయితే అనిత్యములు, క్షణికములని వింటున్నాము, చూస్తూ ఉన్నాము. కానీ ధర్మము కూడా అనిత్యము, క్షణికము ఎట్లు అగును స్వామి అని మీరు ప్రశ్నించవలెను. దానికి భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే, ఇక్కడ ధర్మము అంటే పుణ్యము అని అర్థం. మనం చేసే మంచి కార్యక్రమాలు, కర్మల వలన మనకి పుణ్యము ఉత్పన్నమవుతున్నది. ఆ పుణ్యము అంటే ధర్మ కార్యముల వలన మీకు పుణ్యం కలుగుతుంది. ఆ పుణ్యం వల్ల ఏమి జరుగుతున్నది? ఇంతకంటే ఉత్తమమైనటువంటి జన్మలు పొంది ఆ భోగములు అనుభవించిన పిదప ఆ పుణ్యం ఖర్చయినట్లయితే మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తారు. క్షీణే పుణ్యే మత్యలోక విశంతి అని చెప్పారు. అంటే ఏంటి? మీ యొక్క ఆ పుణ్యం ఖర్చు అయితే మళ్ళీ తిరిగి ఎక్కడికి వస్తారు? మత్యలోకంలో పడతారు. అందువలన ఇది తాత్కాలికమైనటువంటి లక్ష్యము. దీంట్లో మీకు ఏమొస్తుంది? సుఖం అనేది తాత్కాలికంగానే కనిపిస్తుంది. శాంతి అప్పుడప్పుడు ఒక పికిల్లాగా, ఏదో తద్వోజనం ఆవకాయతే పెరుగన్నంత తీసుకుంటారో అలా అప్పుడప్పుడు సుఖము, ఆనందం అనిపిస్తూ ఉంటుంది. తర్వాత భద్రత అంటారా, అనేక ఇన్సూరెన్స్ వాళ్ళు ఎంటపడుతుంటారు. ఒక్కొక్కసారి మనకి క్షణంలో మనం ఎక్కడికో గాలి తేలిపోతాం. అప్పుడు ఏ ఇన్సూరెన్సులు మనల్ని కాపాడలేవు. కాబట్టి ఈ తాత్కాలికమైనటువంటి ప్రపంచంని మనం లక్ష్యంగా పెట్టుకుంటే ఇలా తాత్కాలికమైనటువంటి ఫలితమే మనకి వస్తున్నది. మరి శాశ్వతమైనది ఏమిటి స్వామి? శాశ్వతమైనది ఒక్కటే ఉంది, అనేకం ఉండవు.
అది కేవలము ఈశ్వర. అందువలన ఆ ఈశ్వరుని పట్టుకుంటేనే మనకి శాశ్వతమైనటువంటి ఆ ఆనందము కలుగుతుంది. ఎప్పుడూ తరగదు. శాశ్వతమైనటువంటి శాంతి, శాశ్వతమైనటువంటి భద్రత. ఎందుకంటే భద్రత కావాలి. ఈ మూడు ఎక్కడ ఉంటాయి శాశ్వతంగా? శాశ్వత తత్వమైన ఈశ్వరులో ఉంటాయి. సో ఈశ్వరుని మనం పట్టేసామనుకోండి, ఇంక చిన్నవాడి గురించి మనం యాతన, ఆందోళన, అలజడి, టెన్షను మనము పొందాల్సిన పని లేదు. ఇంతకుముందు మీకు ఒకసారి చెప్పాను, గుర్తుందా? ఒక రాజుగారి యొక్క జన్మదిన ఉత్సవం. అందరికీ ఏమి కావాలంటే ఇస్తున్నారు. చివరికి ఒక సర్వెంట్ లేడీ రాజుగారు ఇవ్వలేరని అలాగ చివరికి ఉండడము, అందరూ బలవంతం చేసి అమ్మగారిని ముందుకు పంపించడము, రాజుగారు మళ్ళీ ప్రతిజ్ఞ చేయడము, ఏది అడిగినా ఇస్తానని. చివరికి రాజుగారి చేతితో తన మెడలో మంగళసూత్రం కట్టమని ఆవిడ అడగడము. చూసారా? అంటే కోరుకున్నామంటే అల్టిమేట్ లక్ష్యాన్ని కోరుకోవాలి ఎప్పుడైనా మనం. అంతే తప్ప ఏటి చిన్న చితక పకోడీ, గులాబ్ జామ్స్, మా పిల్లల ఉద్యోగం, మా బాబు వివాహం, మా వారి గుంట్లో బాగోలేదు, ఇవన్నిటి కోసం అంత అనంతమైన శాశ్వతమైన ఈశ్వరుని తీసుకుంటారా? మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటే ఇవన్నీ తీరుతూ ఉంటాయి. ఎందుకంటే ఆయన మీకంటే కనీసం ఒక మిల్లీ అంగుళం కూడా మీకంటే దూరంగా లేరు. మీలోనే ఉన్న, బయట లోపల అంతః ఉన్నది కదా, స్థిత అంతః బహిః తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. కాబట్టి ఈ విషయం మనం తెలుసుకోవాలి. అందుకే అవ్యక్త స్వరూపము అన్నాం. ఏంటి అవ్యక్తము? యావత్తు సృష్టి, ఈ కనిపిస్తున్న స్థూల సృష్టి వ్యక్త స్వరూపం ఈశ్వరుని యొక్క. మళ్ళీ అవి బీజ రూపంలోకి వెళ్తే దాన్ని మాయా స్వరూపంగా ఉన్న అవ్యక్తం అంటారు. ఈ రెండింటికంటే విలక్షణంగా ఉన్నది అంటే వ్యక్తము కాదు, అవ్యక్తము కాదు. ఈ రెండింటికంటే విలక్షణంగా ఉన్న ఇంకొక అవ్యక్త స్వరూపాన్ని పరమాత్మ ఈశ్వర, దానిని అక్షర అని అంటారు. ఎవరు? ఆ జ్ఞానులు, విజ్ఞానులు, మహాత్ములు, ఋషులు, యోగులు దానిని అక్షరము అంటారు. ముండకోపనిషత్తులో అక్షరం గురించి చెప్పాము. ఇలా అంటారు, దానిని పొందడమే పరమాంగతి. పొందడమే ప్రయాణం కాదు. ఆభరణము నేను బంగారం అని తెలుసుకోవడమే బంగారాన్ని పొందడము అని లెక్క. అయితే అలా తెలుసుకుంటే ఏమవుతుంది? తెలుసుకుంటే ఆభరణమే బంగారం అయిపోతుంది. సరే, ఆభరణం బంగారం అయిపోయింది, ఏమవుతుంది? మళ్ళీ నేను ఆభరణం అనే ఆ భ్రమలోకి పడదు. చూసారా? ప్రాప్య నా నివర్తంతే. ఎప్పుడైతే మీ హృదయస్థములోనే స్ఫురిస్తున్నటువంటి ఆ చైతన్య, శుద్ధ చైతన్యమే ఈశ్వర అని మీకు అవగతం అయినప్పుడు, మళ్ళీ నేను ఈ పరిచ్ఛిన్నమైనటువంటి ఒక వ్యక్తి ఇంటి యజమానురాలుగా భావన, భ్రమ పోతుంది. తద్ధామ పరమం మమ. ఏ స్థితిలోకి వెళ్ళి మీరు లయమైపోయారో, ఇంకా వెనుకకు రావడానికి వీలు పడదు, అదే నా యొక్క పరం ధామం, నా స్వరూప స్థానం అని భగవాన్ శ్రీకృష్ణ చెబుతున్నారు. ఏ లోకానికి వెళ్ళినా మీరు తిరిగి వస్తారు. ఎందుకు తెలుసా? ఈ 14 లోకములు కూడా దేశకాలానికి పరిమితమై ఉన్నాయి. అందుకే యావత్ సృష్టి అంతా మ్యాటర్ అండ్ ఎనర్జీ. అంటే
ఈ స్థూలంగా వ్యక్తమై ఉన్నటువంటి ప్రపంచాన్ని మ్యాటర్ అంటారు, అవ్యక్తంగా కనిపించిన దానిని ఎనర్జీ అంటారు. అందుకే శాస్త్రవేత్తలు కూడా బాగా కన్ఫ్యూజ్ అయిపోతుంటారు ఒక్కొక్కసారి. ఈ చైతన్యము కాన్షియస్నెస్ అంటే ఎనర్జీ కదా అంటారు. కానీ వేదాంతులు అంటారు, వాళ్ళు మహాదేవంతులు కాబట్టి ఎనర్జీ కూడా ట్రాన్స్ఫార్మర్ మారిపోతుంది. యు కెన్ ట్రాన్స్ఫర్ వన్ ఎనర్జీ టు అనదర్ ఫార్మ్. ఎందుకు? మ్యాటర్ ఆర్ ఎనర్జీ కెనాట్ క్రియేట్, కెనాట్ డిస్ట్రాయ్, బట్ యు కెన్ కన్వర్ట్ వన్ ఫార్మ్ టు అనదర్, కెన్ ట్రాన్స్ఫర్. అందువలన ఈ ఎనర్జీ కూడా ఈ మాయలో ఉన్నటువంటి త్రిగుణాత్మకమైనటువంటి ఈ అవ్యక్త స్వరూపమే. అందుకే ఈ యొక్క ఎనర్జీ మ్యాటర్ రెండు కూడా దేశకాలం అంతర్పద, టైమ్ అండ్ స్పేస్. ఈ సృష్టిలో కాలములో అంతర్భాగం ఉన్న ప్రతి ఒక్కటి కూడా అనిత్యం. అందుకే మీకు బ్రహ్మాజీ కూడా అనిత్యం అని చెప్పామా? ఎందుకు? బ్రహ్మాజీ కాలం మనం లెక్కించాం అంటే కాలములో ఉన్నదంతా కూడాను అశాశ్వతం, అనిత్యం. అది తెలుసుకోవాలి. మరి శుద్ధ చైతన్యము అవ్యక్తము, వ్యక్తానికి విలక్షణమైనటువంటి ఇంకా అక్షర స్వరూపం అని ఈశ్వర, అది దేశకాలకు అతీతం. ఆ స్పేస్, టైమ్ అండ్ స్పేస్ అంటే దేశ కాలాలు కూడా ఆ ఈశ్వర తత్వము నుండి వచ్చాయి కాబట్టి వాటికంటే వాటికి బాపు అంటే వాటికంటే కారణమైనటువంటి ఆ ఈశ్వర సమయానికి అతీతం. అందుకే కాలోంకి కాల్ మహాకాల్ అంటారు, దేవుకి దేవ్ మహాదేవ్. అందువలన ఆ మహాకాలులకి ఈ కాలంలో ఎటువంటి మార్పులు కలగవు. అందువలన అయితే మరి ఆ యొక్క ఈశ్వరుని పొందితే ఏమవుతుంది? ఈశ్వరుని పొందితే ఎం ప్రాప్య నా నివర్తంతే, అది పొందిన వారు మళ్ళీ తిరిగి రారు అని చెప్పాను. ఎందుకు రారు అంటే ఆ ఈశ్వర నాకంటే భిన్నంగా లేదు. ఈశ్వర అంటే శుద్ధ చైతన్యము, ఆ శుద్ధ చైతన్యమే నేను అని మీ జ్ఞానపరంగా మీకు అవగతం కావాలి. అందుకే తత్ అది మమ పరం ధామం, అదే నా యొక్క పరమతత్వ స్వరూప స్థానం అని భగవాన్ చెప్పారు. అయితే ఇప్పుడేమంటున్నారంటే ఇది పొందడం ఎలా, ఎవరు పొందగలరు ఇది అంటే భగవాన్ ఏమంటున్నాడంటే, ఓ పార్థ అంటే ఓ అర్జున, ఈ చైతన్యాన్ని పరమ పురుష అంటారు. చూసారా, పరమ పురుష. హే పార్థ, ఈ పరమ పురుష, ఇంతకుముందు మనం చెప్పాం పురుష అంటే ఏంటి? పురి సేతే అంటే ఏ పురములో అయితే నిద్రిస్తున్న చైతన్యం ఉన్నదో దానిని పురుష అంటారు. పురుష అంటే పూర్ణత్వాత్ పురుష, యావత్ బ్రహ్మాండమంతా వ్యాపించి పూర్ణంగా సంపూర్ణంగా ఉన్న తత్వాన్ని పురుష అంటారు. అందుకే ఈ మగవారికి పురుష అనడం వలన ఒక రకమైనటువంటి చిన్న పొరపాటుగా నేను భావిస్తాను. మగవారికి పురుష అనకూడదు, అలాగని ఆడవాళ్ళకి పురుష అనకూడదు. యావత్తు పరమాత్మకే పురుష అనేటప్పుడు ప్రతి ప్రాణి కూడా పరమాత్మ స్వరూపం కాబట్టి, అయితే సృష్టి మొత్తం పురుష అని అనాలి, లేకపోతే సృష్టిలో ఏ ఒక్క వానికి కూడా పురుష అనకూడదు. ఇది న్యాయం. కానీ ఈ ధర్మంలో పురుషాన్ని కూడా వాడేస్తున్నారు మగవారికి. ఓకే, మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ అవ్యక్తం అని వాడారు. ఇక్కడ అవ్యక్తం అంటే ఏంటి? పరమాత్మ కూడా
వ్యక్తము కానిటువంటి అవ్యక్తమే. మరి ఈ యొక్క స్థూల ప్రపంచము కంటే కారణమైనటువంటి వాసనా ప్రపంచాన్ని కూడా అవ్యక్తం అంటారు. కాబట్టి ఇక్కడ పరమాత్మను, ఈశ్వరుని మనము అవ్యక్తం టు అని మనం సంబోధించుకోవాలి. యస్య అంతఃస్థాని భూతాని అంటే సమస్త జీవులు ఆ పరమాత్మలోనే అంతర్గతమై ఉన్నాయి. ఎలా ఉన్నాయి అంటే ఇక్కడ మనము ఈశ్వర అన్న, బ్రహ్మ అన్న, చైతన్యం అన్న, ఆత్మ అన్న ఇవన్నీ ఒక్కటే అర్థం. ముందుగా మీరు ఎలా తెలుసుకోవాలంటే చైతన్యం, శుద్ధ చైతన్య ఆత్మ నాలో ఉంది. మొట్టమొదటి ఆలోచన ఏంటి? శుద్ధ చైతన్య ఆత్మ నాలో ఉంది. నాలో ఉందని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నాలోనే కాదు, బయట కూడా వ్యాపించి ఉంది. రెండో సూత్రం, శుద్ధ చైతన్య ఆత్మ పరమాత్మ నాలోనే ఉంది. మొదటి సూత్రం. రెండో సూత్రం ఏమిటి? నాలోనే కాదు, బయట కూడా ఉంది. మూడో సూత్రం, నిజానికి నా లోపల బయట అనేది కాదు, ఆ శుద్ధ చైతన్య ఆత్మలోనే సర్వము ఉన్నాయి. స్వామీజీ ఇది ఎలా అర్థమవుతుంది? మాకు అర్థం కావట్లేదు అంటే మీరు ఒక మాట చేయండి. ఫస్ట్ మీ ఇల్లుంది కదా, ఇంటి లోపల ఖాళీ ప్రదేశం అంటే ఆకాశం ఉంది. మొదటి సూత్రం. రెండు, ఆకాశం మా ఇంటిలోనే కాదు, బయట కూడా ఆకాశం ఉంది. రెండో సూత్రం. మూడో సూత్రం ఏమిటి? వాస్తవానికి ఆకాశం బయట లోపలని మాత్రమే కాదు, ఆకాశంలోనే మా ఇల్లులన్నీ ఉన్నాయి. అవునా? ఇలాగ అర్థం చేసుకోవాలి. అప్పుడు మీరు వేదాంత బ్రహ్మజ్ఞానం తెలిసిన జ్ఞానులు అవుతారు, లేకపోతే అజ్ఞానులుగా ఉంటారు. అయితే మరి ఇంత సింపుల్, ఎంత తేలిగ్గా ఉన్నది స్వామి, నాకు ఎందుకు అర్థం కావట్లేదు అంటే ఇది వినడానికి తేలిగ్గా ఉంటుంది, వాస్తవానికి ప్రాక్టికల్గా అనుభూతిలో చూస్తే కాస్త కఠినం అనిపిస్తుంది. ఎందుకు? బుద్ధి మనసు ద్వారా చేసేవన్నీ కష్టం, శరీరంగా మన మాటల ద్వారా చేసే కాస్త తేలిక. అందువలన మీరు ఒకటి చూడండి, విశ్వాధారం గగన సదృశం అంటే విశ్వాధారం గగన సదృశం అని అనుకోండి. దాని అర్థం ఏంటండి? అది మొత్తం వ్యాపించి ఉన్న ఆకాశం వలె వ్యాపించి ఉన్న స్వరూపం. ఎవరికి అర్థమైంది? శాంతాకారం భుజగ సైనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం అని అనుకోండి, అది సగుణేశ్వర అయిపోతుంది. అంటే ఒకే శ్లోకములో మహాత్ములు ఏం చేశారు మనకి? ఒకటి నిర్గుణ తత్వము, ఇంకొకటి సగుణ తత్వం అనేది మనకి ఏర్పాటు చేశారు. విశ్వాధారం గగన సదృశం అంటే అది అక్షర స్వరూప ఈశ్వర, నిర్గుణము, రూపము లేని ఈశ్వర. విశ్వాధారం, విశ్వానికి ఆధారము. గగన సదృశం అంటే గగనం అంటే ఆకాశం స్వరూపము, ఆకాశం లాంటిది. మేఘవర్ణం శుభాంగం అంటే నీలి మేఘస్య, మళ్ళీ మనకి ఒక రూపం అనేది ఇచ్చారు. అంటే ఋషులు యోగులు మన యందు ఎంతో కరుణతో ప్రేమతో ఈ రకంగా ఒక రూపాన్ని, ఒక ఆకారాన్ని మనకి అందించారు. ఎందుకు అందించారు? ముందుగా మనం రూపాన్ని, ఆకారాన్ని బాగా అనుసంధానమై నిష్ఠ సంపాదించి ఎప్పుడైనా సరే మళ్ళా విశ్వాధారం గగన సదృశంలోకి వీళ్ళు వస్తారు అని నమ్మకం. మనం కొన్ని వేల జన్మలైనా మనము ఈ సగుణ స్వరూపాన్ని ఈశ్వరుని పట్టుకొని నిర్గుణేశ్వర తత్వంలోకి వెళ్ళడం లేదు. అది ఇక్కడ ప్రాబ్లం. అందుకే ఏమంటున్నారు? చైతన్య విశ్వానికి ఆధారం ఆకాశం లాంటిది. అందువలన
మీరు ఏ సహస్రనామం తీసుకున్నా, విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం, శివ సహస్రనామం తీసుకున్నా అందులోన సగుణం అంటే రూపము, ఆకారాల, గుణగణాలు ఉన్నటువంటి పేర్లు ఉంటాయి. నిర్గుణ రూపాలు కూడా ఉంటాయి. అజాయ నమ, అనంతాయ నమ అని మనం చూసారా? అవి నిర్గుణ ఈశ్వర స్వరూప నామాలు. రెండు ఉంటాయి అందులో. అంటే అపరా ప్రకృతి, పరా ప్రకృతి వర్ణ రెండు కలిపి విష్ణు సహస్రనామాల్లోను శివ సహస్రనామాల్లోను మీరు చూస్తారు, గమనించండి ఇప్పుడు నుండి. అందువలన ఏన సర్వమిదం తతం, తతం అంటే వ్యాపించి, అంటే ఏన అంటే ఈ చైతన్యం వల్లనే సర్వం ఇదం జగత్తు తతం వ్యాప్తమై ఉన్నది. జగత్తులో దేని ఉనికి గురించి మాట్లాడాలన్న మనకి ఏం కావాలి? చైతన్యం ఉండాలండి. సపోజ్ ఈ టేబుల్ ఉంది అని ఎలా తెలుస్తుంది? టేబుల్ ఉంది అని ఎలా తెలుస్తుంది? దాని ఉనికి గురించి తెలియాలంటే మనకి ఆ చైతన్య ఎరుక కావాలి. ఇక్కడ చైతన్య ఎరుక అంటే జ్ఞానం అని అర్థం. అందుకే ఆత్మ పరమాత్మ చైతన్యం ఏమంటారు? సత్ చిత్ ఆనందం అంటారు. సత్ అంటే ఏమిటండి? సత్ అంటే ఉనికి, ఉంది ఉంది అని చెప్పడానికి సత్. మరి చిత్ అంటే ఏంటండి? ఆ ఎరుక, ఆ స్ఫురణం. సత్తు చిత్తులు రెండు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉంటాయి. అంటే ఒక నాణెములకి బొమ్మ బొరుసు, హెడ్ అండ్ టెయిల్ అంటారు కదండి, అవి విడదీయకూడదు. అనగా ఒక వస్తువు యొక్క ఉనికి గురించి మీరు మాట్లాడాలనుకోండి, మీరు మాట్లాడాలంటే ఆ ఎరుక ఉండాలి, ఆ చిత్తు. అలాగే ఒక వస్తువు ఎరుక గురించి ఎరుక కలిగి ఉండాలంటే దానికి ఉనికి ఉండి తీరాలి. అది ఉంటే కదా మనకి ఎరుకలోకి వచ్చేది. అందువలన ఇక్కడ ఏన సర్వమిదం తతం అంటే ఏంటి అంటే ఏ చైతన్యం, ఈ చైతన్యమే జగత్తంతా వ్యాపించి ఉంది. దాన్నే ఈశ్వర లేదా పరమాత్మ, ఆత్మ అంటారు. కానీ ఈ పరా ప్రకృతి రావాలంటే ఎంతో సూక్ష్మమైనటువంటి వివేకమైనటువంటి బుద్ధి కావాలి. అందుకే మనకంత తొందరగా ఈ తత్వం బోధపడదు. కాబట్టి కథలు ప్రవేశపెట్టారు అక్కడ. మనం భాగవతం చూసుకోండి, దశమ స్కంధంలోకి వెళ్తే మీరు అందరలాగా ఆకర్షితులైపోతారు. అదేవిధంగా శుద్ధ చైతన్యం గురించి ఎంత చెప్పినా మీకంత ఆకర్షణ కలదు. అందుకే రాసలీలలు, ఆ యొక్క రాక్షసులకు, అసురులకు సంహరించడము, ఆ యొక్క గోపికల యొక్క చీరలు అపహరణం అని రకరకాల కృష్ణ లీలలు ఎన్ని చూపెట్టారండి. ఇవన్నీ కూడా ఎందుకు? ఇలాంటి ఆ లీలలు, ఆ ఆటలు ఇవన్నీ అయితే మనకు ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ ఆ నిజమైనటువంటి అసలు తత్వం చెప్తే మీకు అంత ఆకర్షణ కలగదు. కానీ ఒకవేళ ఎవరైనా నేను ఆ శుద్ధ చైతన్య తత్వాన్ని చేరుకోలేకపోతున్నాను ఎలా అని మీరు నిరాశ, భయపడవద్దు అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఎందుకు? అది కూడా మీరు అభ్యాసం ద్వారా నిత్య చింతన చేస్తే ఎంత బాగా అర్థమవుతుందండి. ఎంజాయ్ చేస్తారండి నిజంగా. మీరు నమ్మరు, కానీ మీరు నా సీక్రెట్ చెప్పేస్తాను, మీరు అందరూ మన్నించాలి నాకు. ఈ సృష్టిలో ఎవరైనా సరే ఈ రూపాలని, గుణగణాలని, లక్షణాలని అలా పొగుడుతూ స్తుతిస్తుంటే నాకు బోర్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఏంటి ఈ ఎలిమెంట్ స్కూల్, హై స్కూల్ లెవెల్లో చెప్తుంటే 12 12 12 24 12 36 ఇంజనీరింగ్ వెళ్ళినటువంటి ఫ్రెండ్స్తోని 12 36 12 40 అన్నాం అనుకోండి, వాళ్ళకి బోర్ అనిపిస్తుంటుంది. ఇవన్నీ ఇప్పుడు చూసి వచ్చాం కదా, మళ్ళీ అవి చెప్తున్నారు ఏంటి? 13 ఎక్కాలు, టేబుల్స్. అలా కాదు. A + B² A² + B² + 2AB
ఇవి ఎప్పుడు చెప్పారు మనకి? ఎలిమెంటరీ స్కూల్లో చెప్పారు, లేకపోతే హై స్కూల్లో చెప్పారు. అలాగా మీరు ఈ తత్వం గీతకి ఎప్పుడైతే ప్రవేశించారో, ఇది తెలుసుకుంటూ అలా ఉన్నప్పుడు మీకు ఇంకా ఈ యొక్క నామరూపాత్మైన ఈశ్వరునితో కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. దానికంటే అతీతమును వెనక దాగి ఉండడం తత్వం గురించి కూడాను మీరు ఎంజాయ్ చేస్తారు. అది మీకు తప్పకుండా కలుగుతుంది, అది మీకు లభిస్తుందని భగవాన్ శ్రీకృష్ణ అంటున్నారు. ఎలా? అనన్యయా భక్త్యా లభ్య. ఎవరైతే నిరంతరం హనుమాన్ రూపాన్ని పట్టుకొని నిరంతరం హనుమాన్ సేవలో ఆ యొక్క చింతనలో తప్పిస్తూ ఉపాసన చేస్తే ఖచ్చితంగా ఒకరోజు ఆ రూపం లేని హనుమాన్ స్వరూపాన్ని నువ్వు చేరుకుంటావు అని భగవాన్ ఇక్కడ ప్రామిస్ చేస్తున్నారు. ఎందుకు? అనన్యయా భక్త్యా లభ్య. కేవలం హనుమాన స్మరణ, కేవలం రామస్మరణ, కేవలం కృష్ణ, కేవలం శివ, ఆ తత్వాన్ని పట్టుకొని దీర్ఘకాలం పాటు ఉంటే మీకు తెలియకుండానే మీలో ఒక ఆ జ్ఞాన ప్రకంపనం, ఆ స్ఫురణ కలుగుతుంది. మీకు ఆ నిర్గుణ స్వరూప ఈశ్వరు కూడా లభ్యమవుతుందని చెప్తున్నారు. ఇక్కడ అనన్య భక్త్యా లభ్య అంటే నిష్కామ భక్తి వలన నిర్గుణ ఈశ్వరుని పొందుతారు అని అర్థం. నిర్గుణ ఈశ్వరుని పొందుతారంటే అర్థం ఏంటండి అంటే క్రమముక్తి ద్వారా మీకు మోక్షం కలుగుతుంది అని చెప్పారు ఇంతకుముందు. అందువలన ఉపాసకులు అంటే సగుణ ఈశ్వర ఉపాసకులు జీవన్ముక్తిని పొందరు. జీవన్ముక్తిని సాక్షాత్ మోక్షం అంటాం, అంటే ఇప్పుడు ఇక్కడే మోక్షం, దాన్ని జీవన్ముక్తి. మరి ఉపాసకులు ఏం చేస్తారు? బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మాజీ దగ్గర ఆత్మజ్ఞానం పొంది అక్కడ మోక్షం పొందుతారు. దాన్ని క్రమముక్తి అంటారని ఇంతవరకు మనం చెప్తాం. అదేవిధంగా మనము ఈ 15 నుంచి 22 శ్లోకాల వరకు 2 లక్ష్యాల గురించి చెప్పేశాను. కాబట్టి ఇంకో విషయం మర్చిపోకూడదు. ఇక్కడ ఆత్మజ్ఞానం గురించి భగవాన్ చెప్పట్లేదు, మీకు ముందే చెప్పాను. కర్మ, ఉపాసన, వీళ్ళిద్దరి గురించి చెప్తున్నాను. అయితే ఈ రెండింటి కూడాను 2 మార్గాలు ఉన్నాయి. ఏంటవి? 2 రకాల సాధనలు చేస్తే 2 రకాల సాధ్యాలు ఉన్నాయి కదా. మరి 2 రకాల లక్ష్యాలు ఉండేటప్పుడు 2 రకాల సాధనలు ఉండాలి. అందుకే భగవాన్ ఏమంటున్నాడంటే యది సాధ్యద్వయం వర్తతే తరిహి మార్గద్వయం అపి స్యాత్. అంటే 2 లక్ష్యములు ఉన్నప్పుడు వాటి కోసం 2 మార్గాలు ఉండాలి కదా అని అడిగారు. అయితే భగవాన్ ఏమంటున్నారు? ఉన్నాయి అంటున్నారు. ఏంటి ఉన్నాయి 2 మార్గాలు? ఆ 2 మార్గాల గురించి ఇప్పుడు చెబుతున్నారన్న, స్టార్ట్ చేశారన్న. యత్ర కాలే త్వనావృత్తిం, యత్ర కాలే త్వనావృత్తిం, యత్ర కాలే త్వనావృత్తిం, ఆవృత్తిం చైవ యోగినః, ఆవృత్తిం చైవ యోగినః, ఆవృత్తిం చైవ యోగినః, ప్రయాతాయాంతి తం కాలం, ప్రయాతాయాంతి తం కాలం, ప్రయాతాయాంతి తం కాలం, వక్ష్యామి భరతర్షభ, వక్ష్యామి భరతర్షభ, వక్ష్యామి భరతర్షభ, యత్ర కాలే త్వనావృత్తిం, ఆవృత్తిం చైవ యోగినః, యత్ర కాలే త్వనావృత్తిం, ఆవృత్తిం చైవ యోగినః, యత్ర కాలే త్వనావృత్తిం, ఆవృత్తిం చైవ యోగినః, ప్రయాతాయాంతి తం కాలం,
వక్ష్యామి భరతర్షభ. ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. ఉత్తమం. అయితే ఇంత ముందు శ్లోకంలో ఏం చెప్పారు? అయితే ఈ అక్షర పరమాత్మ ఏదైతే ఉందో అది వ్యక్తంకి అవ్యక్తానికి విలక్షణంగా అతీతంగా ఉన్నది కాబట్టి దాన్ని చేరుకుంటే మళ్ళీ తిరిగి రారని చెప్పారు. కానీ మరి చాలా కష్టం కదా, మరి ఎలా పొందగలము అంటే మీరు అనన్య భక్తి చింతనతో నిష్కామ ఉపాసన చేయడం వలన కాలక్రమేణా ఈ సృష్టంతా కూడా ఏ పరమాత్మ యందు అంతస్థాని భూతాన్ని ఆ పరమాత్మ యందు అంతర్గతమై ఉన్నాయో ఈ సృష్టి అంతా ఏ పరమాత్మ యందైతే వ్యాపించి ఉన్నదో ఆ పరమాత్మని మీరు సులభంగా పొందగలరు. ఎప్పుడు? మీరు అనన్య భక్తి ద్వారా పొందుతారని చెప్పారు. అయితే ఇక్కడ 2 మార్గాల గురించి చెప్పబోతున్నారు. ఏంటి మార్గాలు? ఒకటి, కర్మల ద్వారా అనేక కర్మలు చేయడం వలన. రెండవది ఉపాసన ద్వారా. ఓకే, ఇక్కడ కేవలము 2 రకాల మార్గాలు ఉన్నాయని మాత్రమే చెప్పారు. ఏంటవి? ఎత్ర కాలేతు అనావృత్తిం ఆవృత్తించ. అంటే ఏ మార్గంలో అయితే ఈ యోగులు కర్మయోగులు ఉపాసన చేసేవారు 2 రకాలు ఉన్నారు. కర్మయోగం అంటే కర్మలు అంటే అనేక యజ్ఞయాగాలు చేసినటువంటి వారు వారి పుణ్యం వలన వారు ఏ లోకాలకు వెళ్ళినా మళ్ళీ ఆ వృత్తి మళ్ళా తిరిగి వస్తారు. కానీ అత్యంత ఉపాసన చేస్తారు కదా, నిష్కామ ఉపాసన, ఈశ్వర ఉపాసన రూపం మీద చేస్తారు. కానీ తీవ్రమైనటువంటి నిష్కామ ఉపాసన చేయడం వలన వాళ్ళు అనావృత్తి, వాళ్ళు తిరిగి రారు. మరి ఏమవుతారు? అక్కడ బ్రహ్మదేవుని దగ్గర ఆత్మజ్ఞానం పొంది అక్కడ నుండి అటుపోతారు అన్నమాట, మోక్షం పొందుతారు. వాళ్ళని క్రమముక్తి పొందారు అంటారు. ఆ మార్గాల విషయం గురించి, వాటి యొక్క కాలం, వాటి యొక్క సమయం, వాటి యొక్క వివరాల గురించి చెప్తాను. వక్ష్యామి, ఇప్పుడు నేను వాటి గురించి చెప్తాను అంటున్నాను. అందువలన ఇప్పుడు భగవాన్ ఏమన్నారంటే, ఓ అర్జున, 2 రకాల మార్గాలను మనము ఇప్పుడు నీకు తెలియజేస్తాను. వక్ష్యామి, చెప్తాను. ఏంటి? ఎత్ర కాలే యోగిన ప్రయాతాః యాంతి. ఇక్కడ ప్రయాత అంటే 2 మార్గాల్లో వెళ్ళే ఆ యొక్క ఉపాసకులు కర్మయోగులు ఇద్దరు కలిసి, అంటే ప్రయాణికులు అనమాట, అది యాత్రికులు. ఇక్కడ కాలే అంటే కాలం కాదండి, ఇక్కడ కాలే అంటే 2 మార్గాలు. ఏంటి మార్గాలు? ఒకరు కర్మల ద్వారా వెళ్ళి తిరిగి వచ్చే మార్గం ఒక ఉంది. అలా కాకుండా మనస్సు ద్వారా ఉపాసనలు చేస్తారు. శివ ఉపాసకులు, గాయత్రి ఉపాసకులు, హనుమాన్ ఉపాసకులు, గణపతి ఉపాసకులు, అనేక రకాల ఉపాసకులు ఉంటారు. కాళీమాత, కాళీ ఉపాసకులు. వాళ్ళు ఉపాసన చేసిన వాళ్ళు తిరిగి రారు. అక్కడ నుండి శాశ్వతమైన పరమాత్మ పొందుతారు క్రమంగా, క్రమముక్తి ద్వారా. అయితే ఆ 2 మార్గాలు ఏమిటి? ఒకటి అనావృత్తి, రెండవది ఆవృత్తించ ఏవా. ఇవే 2 మార్గాలు. అనావృత్తం అంటే తిరిగి రానిటువంటి స్థానం, గతి. ఆవృత్తం అంటే మళ్ళీ వెనక్కి వచ్చే గతి. సింపుల్. మనం డబ్బులు సంపాదించుకొని అమెరికా వెళ్ళాం చూడడానికి. మీకు టైం అయిపోయింది, డబ్బులు ఖర్చు అయిపోయింది, మీరు వచ్చేస్తారు. కొంతమంది కొంచెం డబ్బులు కూడా ఉంటాయి, అలాగే ఏదో ఒక సాఫ్ట్వేర్ ఎంఎస్ కోర్స్ చేసి వెళ్తారు. వాళ్ళు అమెరికాలో ఉంటూ అలాగే అక్కడ కూడా కొన్ని చదువులు, కొన్ని స్కిల్స్, శిక్షణ పొంది డబ్బులు అయిపోయినా అక్కడే జాబ్ పొంది భారతదేశం తిరిగి రారు కదా. అక్కడే గ్రీన్ కార్డు, సిటిజన్షిప్ అంటూ ఆ అమెరికాలోనే సెటిల్ అయిపోతారు. అంటే కేవలం డబ్బులు పట్టుకుని విజిటింగ్కి వెళ్ళేవాళ్ళు ఆ వృత్తి. మరి
వీసా తీసుకొని అక్కడ ఉద్యోగం చేస్తూ బిజినెస్ చేస్తూ అమెరికాలో స్థిరపడితే అనావృత్తి. ఇది అప్లై చేయండి మీరు. బ్రహ్మలోకంలోకి వెళ్ళారు ఇద్దరు. ఎవరు? ఒకరు కర్మలు చేసుకుంటూ బ్రహ్మాజీ లోకంలోకి వెళ్ళారు, ఇంకొకరు ఉపాసన చేస్తూ వెళ్ళారు. కర్మలు చేసిన పుణ్యం అయిపోయిన వెంటనే వాళ్ళు కిందకు వస్తారు. ఉపాసన చేసేవారు అక్కడ బ్రహ్మదేవుని యొక్క క్లాసులో కూర్చొని తత్వం తెలుసుకొని అక్కడే ఆ బ్రహ్మయ్యతో పాటు మోక్షం పొందుతారు. ఇది అనావృత్తి అంటారు. అంటే ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. అందుకే దీన్ని లోక ప్రాప్తి అంటారు. అర్థమైందండి? తం కాలం అహం వక్ష్యామి. ఇలా నిత్యము అనిత్యము ఆ ప్రాప్తి, నిత్య ప్రాప్తి అనిత్య ప్రాప్తి ఇచ్చే రెండు రకాల మార్గాల గురించి నేను నీకు వివరంగా చెప్తాను, విను అర్జున అంటున్నా. ఇక్కడ మీకు ఒక కొత్త టాపిక్ ప్రవేశపెడుతున్నారు భగవాన్. ఏమిటి? ఈ మార్గాలకు ఇంతవరకు పేర్లు పెట్టలేదు, కానీ ఇప్పుడు పేర్లు పెడుతున్నారు భగవాన్. అంటే ఏంటి? ఒకటి శుక్ల మార్గము, రెండు కృష్ణ మార్గము. శుక్లం అంటే మీ అందరికీ తెలుసు, శుక్లపక్షము కృష్ణపక్షము. శుక్లపక్షం అంటే ప్రకాశవంతమైనది, కృష్ణపక్షం అంటే చీకటి అని అర్థం. శుక్ల మార్గం అనేది క్రమముక్తినిస్తుంది మీకు. ఎందుకు? ఎవరైతే ఉపాసన చేసి ఆ శుక్ల మార్గం ద్వారా బ్రహ్మలోకి వెళ్తారో అక్కడి నుండి వారు మోక్షం పొందుతారు. కాబట్టి దానిని క్రమముక్తి అంటారు. దాన్నే జ్యోతి మార్గము లేదా ప్రకాశ మార్గము అంటారు. మరి కృష్ణ మార్గం ఏం చేస్తుంది? కృష్ణ మార్గం కూడా స్వర్గాది లోకాలకు తీసుకువెళ్ళినా మళ్ళీ వెనక్కి పంపేస్తుంది. దానికి చీకటి మార్గం అన్నారు. దాన్నే కృష్ణ మార్గము లేదా పితృయానం. శుక్ల మార్గానికి ఏమంటారు? దేవయానం అంటారు. వీటి గురించి మనం ఇప్పుడు చూస్తున్నాము. అగ్నిర్జ్యోతిరః శుక్లః. అగ్నిర్జ్యోతిరః శుక్లః. అగ్నిర్జ్యోతిరః శుక్లః. షణ్మాసా ఉత్తరాయణం. షణ్మాసా ఉత్తరాయణం. షణ్మాసా ఉత్తరాయణం. ఉత్తరాయణం. తత్ర ప్రయాతా గచ్చంతి. తత్ర ప్రయాతా గచ్చంతి. తత్ర ప్రయాతా గచ్చంతి. బ్రహ్మ బ్రహ్మవిదో జనా. బ్రహ్మ బ్రహ్మవిదో జనాః. బ్రహ్మ బ్రహ్మవిదో జనాః. అగ్నిర్జ్యోతిరః శుక్లః. షణ్మాసా ఉత్తరాయణం. అగ్నిర్జ్యోతిరః శుక్లః. షణ్మాసా ఉత్తరాయణం. అగ్నిర్జ్యోతిరః శుక్లః. షణ్మాసా ఉత్తరాయణం. తత్ర ప్రయాతా గచ్చంతి. బ్రహ్మ బ్రహ్మవిదో జనాః. తత్ర ప్రయాతా గచ్చంతి. బ్రహ్మ బ్రహ్మవిదో జనాః. తత్ర ప్రయాతా గచ్చంతి. బ్రహ్మ బ్రహ్మవిదో జనాః. ఉత్తమం. అయితే ఇప్పుడు మీకు చెప్పాను కదా, మొదటి మార్గం గురించి చెప్తున్నారు. ఈ వివరాలు ఉపనిషత్తుల్లో డీటెయిల్గా ఉంటుంది. చాందోగ్య ఉపనిషత్తు, బృహదారణ్యక ఉపనిషత్తు. అయితే మరి భగవద్గీత ఉపనిషత్తుల సారం కాదండి. అందువలన ప్రతి విషయాన్ని కూడా భగవద్గీతలు పెట్టారు, కానీ అంత డీటెయిల్గా ఉండదు. కానీ మీకు డీటెయిల్గా చెప్పాలని చెప్పొచ్చు, అది పెద్ద కష్టం కాదు. అయితే ఇక్కడ విషయం ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఫస్ట్ ఉపాసకుల గురించి చెప్తున్నారు. కర్మ చేసిన వారిని తర్వాత చెప్తారు. ఉపాసకులు ఏంటి?
ఎవరైతే ఆ సగుణ సాకార రూపం, ఆ ఈశ్వరుని యొక్క వర్ణన అవన్నీ చేస్తూ ఎవరైతే అత్యంత నిష్ఠతో ఉపాసన చేస్తారో వారు దేహత్యాగం తర్వాత వారు ఏ విధంగా బ్రహ్మలోకం చేరుతారు అని చెప్తున్నారు. అయితే ఇందులో రెండు చెప్పారు. శుక్లగతి అని అన్నారు. శుక్లగతి అంటే ఏంటి అంటే దేవయానం, దాన్నే అర్చిరాది మార్గము లేదా ప్రకాశవంతమైన మార్గం అంటారు. ప్రయాత అంటే వెళ్ళేవారు. ఎక్కడికి? బ్రహ్మగచ్చంతి అంటే బ్రహ్మలోకం పొందుతారు, అంటే క్రమముక్తి పొందుతారని అర్థం. ఎందుకు? వాళ్ళు బ్రహ్మలోకం వెళ్ళిన తర్వాత ఊరికే కూర్చోరు కదా. అక్కడ బ్రహ్మాజీ క్లాస్ టైం అయింది రండి అని బెల్ల కొడతారు. బ్రహ్మాజీ వెంటనే వెళ్ళి వెంటనే అక్కడ గూగుల్ మీట్ ఆన్ చేసుకొని బ్రహ్మాజీ ముందు కూర్చుంటారు. లేకపోతే గూగుల్ మీట్ ఎందుకు? డైరెక్ట్ క్లాస్ కదా, ఆన్లైన్ కాదు, మొత్తం ఆఫ్లైన్ క్లాస్. బ్రహ్మాజీ క్లాస్ స్టార్ట్ చేస్తాడు, అన్ని చెప్తాడు. ఈశ్వర స్వరూపం ఇది, మీ యొక్క స్వరూపం ఇది, ఆ స్వరూపంగా ఇద్దరు ఒకటే, కానీ ఉపాధి భేదాలు భేదము, శరీరాలే భేదం తప్ప ఆత్మ ఒక్కటే. అందువలన తత్వమసి అంటారు ఆఖరికి. మీకు వెంటనే అర్థమైపోద్ది ఆ టైంకి. అవును బ్రహ్మాజీ, అవును మీరు నేను ఒక్కటేగా ఆత్మస్వరూపంగా అంటారు. అలాగా మీకు అర్థమైపోతుంది. కాబట్టి మీరు క్రమముక్తి పొందుతారు. అంటే అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం పొందితే ఇక్కడ జీవన్ముక్తి, అలా బతికొండగానే మోక్షం పొందుతారు. ఇక్కడ వేదాంతానికి రాకుండా కేవలం ఉపాసన చేసుకుంటే అక్కడ బ్రహ్మదేవుని యొక్క జ్ఞానబోధ ద్వారా మీరు ఈశ్వర తత్వాన్ని పొందుతారు. కాబట్టి దాన్ని క్రమముక్తి అన్నాము. అందుకే మా గురువులు ఏమంటారంటే, వీళ్ళు ఇక్కడ స్వాములు చెప్పిన క్లాసులు అయితే మేము వినము, తప్పించుకుంటాము, కానీ బ్రహ్మలోకంలో తప్పించుకునే అవకాశమే లేదు. అందుకే ఈ మధ్యకాలంలో చాలామంది భారతదేశంలో మనం గురువులు స్వాములు చెప్తే వేదాంతం వినరు, గీత. అమెరికాలో వెళ్ళి అక్కడ మన ఆశ్రమం చుట్టూ తిరుగుతుంటారు. అక్కడ న్యూ జెర్సీలోను, న్యూయార్క్లోను, కాలిఫోర్నియాలోను, పెన్సిల్వేనియాలోను అన్నింటిలో ఉన్నారు ఆశ్రమాలు. ఇదనమాట ఈ మాదిరిగానే. అందువలన శుక్లగతి ఎలా ఉంటుంది అనేది ఒక విశ్లేషణ ప్రశ్న. దానికి సమాధానం ఏంటంటే, శుక్లగతికి అనేది మీ చిన్న అర్థం చేసుకోండి. మనము ఒక ప్రదేశానికి వెళ్తాం, ఒక కొత్త దేశానికి కానీ, కొత్త పట్టణానికి కానీ, కొత్త ప్రదేశానికి వెళ్ళేటప్పుడు అక్కడ మనకు అనేక మంది గైడ్లు వస్తుంటారు. కొంతమంది మనల్ని తీసుకెళ్ళి ఇంకొకరికి అందిస్తారు. అక్కడ నుండి వేరే వారు మనం తీసుకొచ్చి ఎక్కడికో తీసుకొని పోతుంటారు అన్నమాట. వారు కొంత దూరం తీసుకెళ్ళాక వేరే వారి చేతులు పెడతారు. వారు మిమ్మల్ని మరి కొంత దూరం తీసుకొని వెళ్ళి వేరే వారికి అప్పగిస్తారు. ఆ విధంగా మీకు ఈ ఉపాసన చేసి దేహత్యాగం చేసిన వాళ్ళకి అనేక దేవతల మధ్యలో వచ్చి సహాయాన్ని చూపెడతారు. ఎందుకు? మనకు తెలిసిన దారి కాదు కదా, అది కొత్త దారి, కొత్త మార్గం. ఇదేమైనా అమీర్పేట కోటి అనుకున్నారా డైరెక్ట్గా వెళ్ళి వచ్చేదానికి? కాబట్టి అనేక దేవతలు వస్తాయి మధ్యలో మిమ్మల్ని సహాయాన్ని అందించడానికి. అందువలన ఆ దేవతలు ఎవరు అనేది ఇప్పుడు ప్రశ్న. ఆ దేవతలు ఎవరంటే అగ్నిహి దేవత. అగ్నిదేవత ఒకటి. మొట్టమొదటి ఆ నిష్కామ ఉపాసకులకి శరీర త్యాగం తర్వాత అగ్నిదేవత ఒకటి వస్తుంది. ఏంటి అగ్నిదేవత? ఆ అగ్నిదేవత వచ్చి జ్యోతిహి అంటే జ్యోతిర్దేవతకి అప్పగిస్తుంది. జ్యోతిర్దేవత తీసుకుని వెళ్తూ దేవత అంటే పగటి పూట, అంటే పగటి పూట అని కాదు, పగలు అనే ఒక దేవత ఉంది. పగలు దేవత అంటారు దాన్ని, పగటి దేవత. పగటి దేవతకి అందిస్తున్నది. ఆ పగటి దేవత ఏం చేస్తుంది? తను కూడా శుక్లపక్ష దేవతకి అందిస్తుంది. శుక్లపక్ష దేవత చూడండి, మనకి శుక్లపక్షం కృష్ణపక్షం అంటాం కదండి. శుక్లపక్ష దేవతకి అందిస్తుంది. తర్వాత ఉత్తరాయణ దేవత అని ఒకటి ఉంటుంది. ఉత్తరాయణ దేవతకి ఆఖరికి అందిస్తున్నది. అంటే మొట్టమొదటిసారిగా మీకు అగ్నిదేవత పట్టుకొని జ్యోతిర్దేవతకి ఇస్తుంది, జ్యోతిర్దేవత పట్టుకొని పగటి దేవతకి ఇస్తుంది, పగటి దేవత పట్టుకొని
శుక్ల దేవతకి, శుక్లపక్ష దేవతకు అందిస్తుంది. శుక్లపక్ష దేవత నుండి ఉత్తరాయణ దేవతకి అందిస్తుంది అన్నమాట. ఇవి ఉత్తరాయణము దక్షిణాయనం ఒక్కొక్కటి 6 నెలలు ఉంటుంది. మీకు తెలుసు, విన్నారు ఇంతకుముందు. ఎందుకంటే 6 నెలలు ఉత్తరాయణము, 6 నెలలు దక్షిణాయనము అంటారు. అందుకే మహాభారతంలో భీష్మ పితామహ అంపశయ మీద ఉంటూ ఉత్తరాయణం అంటే సంక్రాంతి తర్వాత ఏదైతే ప్రారంభమవుతుందో ఉత్తరాయణము, ఆ సమయంలో భీష్మ పితామహ ఉత్తరాయణ పుణ్యకాలంలో దేహత్యాగం చేస్తానని ఆయన భీష్మించుకున్నాడు. ఎందుకు? ఆయన ఇచ్ఛామరణం ఉన్నది. సో అందువలన ఈ విధంగా మనము చేసుకోవాలి. చూడండి, ప్రతి భూమికి, జలముకి, అగ్నికి, వాయువుకి ఒక్కొక్క లక్షణాలు ఉన్నాయి. భూమికి భూమి ఆకర్షణ, అది కూడా ఒక దేవతే. అందువలన యావత్తు సృష్టిలో ఉన్నటువంటి అన్ని వేరు వేరు దేవతలందరికీ ఒక అధిష్టాన సమష్టి దేవత ఉంది. ఏంటది? హిరణ్య గర్భ అని చెప్పాను ఇంతకుముందు. ఇప్పుడు ఈ మార్గములో వెళ్ళడానికి అర్హులెవరు అని అడిగారా మీరు? మీకు డౌట్. ఎందుకంటే ఇప్పుడే మనం చెప్పాను నేను, ఎవరు పెడతారు వాళ్ళు ఈ మార్గంలో వెళ్ళలేరండి, అది కష్టం. అందువలన బ్రహ్మవిద జనా ప్రయాత గచ్చంతి అంటే, బ్రహ్మవిద అంటే ఎవరు? ఎవరైతే నిరంతరం సగుణ ఈశ్వర, అదరం మధురం అని అంటాం కదా, ఆ యొక్క గుణగణైక నిలయం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, నీలమేఘ శ్యామ, త్రిశూలధారి, అవన్నీ మనం చెప్తాం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ దక్ష ధ్వరనాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ యజ్ఞస్వరూపాయ జటాధరాయ పినాకస్తాయ సనాతనాయ. చూసారా, ఇవన్నీ కూడా సగుణ ఈశ్వర శివ ఉపాసకులు ఉంటారు కదా. సో ఈ విధంగా ఎవరైతే ఈ యొక్క రూపంగా శివుని ఆరాధించి ఉపాసన చేస్తారో వారు బ్రహ్మజ్ఞానులు కాదండి. మర్చిపోకండి మీరు, ఇక్కడ 3 రకాల సాధకులు ఉంటారండి. ఎవరు? కేవలము యజ్ఞయాగాలు పూజలు చేసుకొని కేవలము కాయకర్మ చేసిన వారు ఒక రకమైనటువంటి సాధకులు. వారికంటే ఉత్తములు ఎవరు? మనస్సు చింతన ద్వారా ఉపాసన చేస్తారు. ఆ యొక్క కరారవిందే అంటే మొత్తం చూసారు, మొత్తము ఆ యొక్క బాలకృష్ణుని అలాగా ఊహించుకోవడం, ఆ యొక్క మాత కాళీమాత శక్తిని ఊహించుకోవడం రూపంగా వాళ్ళని ఉపాసన చేసేవారు ఉపాసకులు అంటారు. 3వ రకం సాధకులు ఎవరు? ఆత్మస్వరూప తత్వం తెలుసుకున్నవారు. వారి మార్గాలు కూడా వారి సాధన తగ్గట్టుగానే ఉంటాయండి. ఇది మీకు లెక్క. అందువలన కర్మలు చేసేవారు, కేవలం కర్మలు చేసేవారు శుక్లగతిలో వెళ్ళలేరు. ఎందుకంటే వాళ్ళకి అంత సాధ్యం కాదు. కృష్ణగతిలో వెళ్ళే వాళ్ళంటే పుణ్యం క్షీణించగానే వెనక్కి నెట్టేస్తారు. చలో 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 చలే జాओ అప్పుడు టైం అవగి అంటారు, వీసా టైం అయిపోయింది అంటారు. అందువలన వాళ్ళకి క్రమముక్తి రాదు, జీవన్ముక్తి రాదు. ఎవరికి? కేవలం కర్మలు చేసి వర్గంకి వెళ్ళిన వాళ్ళకి. అదేవిధంగా జ్ఞానం, ఆత్మజ్ఞానం పొందారని మీరు ఇప్పుడే మోక్షం పొందుతారు, జీవన్ముక్తులు అయిపోతారు. సో మీకు మరణించాక విదేహముక్తి ఉంటుంది కాబట్టి మీకు ప్రయాణము ఉండదు. అత్ర బ్రహ్మ సమశ్నుతి అంటారు ఉపనిషత్తులు. ఎప్పుడైతే దేహత్యాగం అయిందో అక్కడికక్కడే మోక్ష విదేహముక్తి.
ఇంకా ప్రయాణము లేదు, క్రమముక్తి లేదు. మరి క్రమముక్తి ఎవరికి అంటే ఉపాసన చేసే వాళ్ళకి. వాళ్ళకి జీవన్ముక్తి రాదు, విదేహముక్తి రాదు. కానీ శుక్లగతి ద్వారా బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ చతుర్ముఖ బ్రహ్మ ద్వారా ఆత్మజ్ఞానం పొంది క్రమముక్తి పొందుతారు. అంటే ఉపాసనకి ఏంటంటే అన్ని రకాల రుచులు కావాలి. ఉపాసకులు అంటే ఏంటి? అన్ని రకాల రుచులు కావాలి. ఇక్కడ ఈశ్వరు యొక్క ఉపాసన చేస్తారు, బ్రహ్మలోకానికి వెళ్తారు. నేను బ్రహ్మ ద్వారా వింటాను ఆత్మజ్ఞానం, నీవేవి చిన్న లోకల్ స్వామి దగ్గర నేను ఎందుకు వింటాను అని వాళ్ళు వినరనమాట. అందువలన బ్రహ్మ ద్వారా కూడా సేమ్ ఇదే గీతా జ్ఞానం వింటూ అక్కడ మోక్షం పొందుతారన్నమాట. అయితే ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది మనకి. ఏంటి ఆ డౌటు? ఈ మార్గం వెళ్ళేవారు కేవలము నిష్కామ సగుణ ఈశ్వర ఉపాసకులు. అంటే ఏంటి? హనుమాన్ యొక్క స్వరూపం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతా వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేద. ఇవన్నీ కూడా సగుణీశ్వర ఉపాసకులు. వీళ్ళు శుక్లగతి ద్వారా వెళ్తారని చెప్పారు. అయితే మరి కర్మ చేసిన వాళ్ళు కర్మిష్ఠులు ఏ మార్గంలో వెళ్తారు? అది రేపు చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.